నమస్కారం. నమో నారసింహ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు, నృసింహ ఉపాసకులు వారు. చక్కగా స్వామి గురించి మనకు అన్ని వివరాలు తెలియచేస్తూ ఉంటారు. అయితే పార్వేట ఉత్సవం గురించి చాలా మంది సందేహాలు అడుగుతూ ఉన్నారండి. అహోబిలంలో చాలా విశేషంగా జరుగుతుందట కదా! అసలు ఏమిటి ఆ విశేషం? ఎందుకు అక్కడ అంత ప్రత్యేకత? తెలుసుకుందాం గురువుగారి మాటలు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, అహోబిలంలో పార్వేట ఉత్సవం అని చాలా వైభవంగా జరుగుతుందని విన్నాను. అక్కడ ఎంతో విశేషంగా ఉంటుంది. ఎక్కడ ఏ దేవాలయంలో చూడని విధంగా ఉంటుందని విన్నాను. అసలు అవును. ఏంటి పార్వేట ఉత్సవం అంటే? అహోబిలం ప్రత్యేకత ఏంటసలు? ఇక అహోబిలం అని చెప్పంగానే శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి ఆనందం అనిపిస్తుందంతే. వస్తుందమ్మ నాకి. అంటే మా ప్రాణమైనటువంటి క్షేత్రం అది. హ్మ్. సాధారణంగా అహోబిలం అని పలికితేనే మనకు పాపం పోతుందంట. అహోబిలం అనేటువంటిది చతురాక్షర మంత్రము అని పేరమ్మ హ్మ్. అహోబిలానికి. అవును. అంటే అది ఊరు అని అనుకుంటాం మనం మామూలుగా. ఆ యొక్క పేరే ఒక మంత్రం. హ్మ్. అహోబిలాన్ని మీ దర్శిస్తే కళ్ళు నిజంగా చెమర్చాయి. నిజంగా అమ్మ. అంటే హ్మ్. అహోబిలాన్ని స్మరిస్తే చాలు వేదాధ్యయనం చేసినటువంటి పుణ్య ఫలం వస్తదమ్మ. హ్మ్. అహోబిల క్షేత్రాన్ని దర్శిస్తే హ్మ్. అంటే ఎంత అద్భుతమైనటువంటి ఫలితం అంటే అది మాటల్లో చెప్పలేనటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం. హ్మ్. మీరు అహోబిలంలో ప్రతిదీ కూడా విశేషమేనమ్మా. అహోబిల గురువుగారు. మఠాధిపతుల యొక్క పరిపాలనలో అహోబిల క్షేత్రం ఉంటుంది. హ్మ్. భారతదేశంలో అంటే ఒక రాజ్య సన్యాసిగా ఉండేటువంటి పీఠాధిపతి ఇప్పుడున్నటువంటి పీఠాధిపతులు 46వ అహోబిల మఠాధిపతులు. హ్మ్. 46 మంది పీఠాధిపతులు పరిపాలన చేస్తూ కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా కాపాడుతున్నటువంటి క్షేత్రం. హ్మ్. దాంట్లో ఈ పారువేట ఉత్సవం అనేటువంటిది కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా కాపాడుతూ ఉండేటువంటి ఉత్సవం. హ్మ్. అంటే భారతదేశంలో మనం ఏ ఉత్సవం చేసినా కూడా బ్రహ్మోత్సవం ఒక 9 రోజులు ఆ క్షేత్రంలోనే జరుగుతాయి. ఆ! తిరుమల అదే. ఎక్కడైనా కూడా ఆ క్షేత్రంలోనే ఉంటుంది. పారువేట ఉత్సవం హ్మ్. ఏ క్షేత్రంలో అయినా ఆ రోజు ఒకరోజు భగవంతుడు పారువేట మండపానికి వెళ్తారు. ఆ! అక్కడ అంతే అండి. సాయంత్రం మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. హ్మ్. అది ఎక్కడైనా సరే అది. హ్మ్. ఒక్క అహోబిల క్షేత్రంలో మాత్రమే హ్మ్. మళ్ళీ చెప్తున్నాను. హ్మ్. ఒక్క అహోబిల క్షేత్రంలో మాత్రమే హ్మ్. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా భగవంతుడే ఉత్సవమూర్తులు అంటే ప్రహ్లాద వరదుడు, అహోబిల నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి వారు కనుమ పండగ రోజు నుంచి 40 రోజుల కాలం పాటు తనను నమ్మినటువంటి భక్తుల కోసం అహోబిలం వదిలి వెళ్తాడు. ఆ! భగవంతుడు తన పెళ్ళికి పిలవడం కోసం ఆ! అంటే బ్రహ్మోత్సవాలకి పెళ్ళికి పిలవడం కోసం హ్మ్. భగవంతుడే వెళ్ళేటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టం పారబెట్టడం. హ్మ్. ఇది ఇప్పటి నుంచి కాదమ్మా. ఆ! అన్నమాచార్యులు ఆదివెంచడగోప స్వామి వారి దగ్గర నుంచి కూడా అంటే హ్మ్. సుమారు 650 సంవత్సరాల పైన నుంచి కూడా ఇప్పటికి ఈ యొక్క ఉత్సవం అనేటువంటిది ఓహ్! జరుగుతుందమ్మ. ఎక్కడెక్కడికి వెళ్తారండి? అహోబిల క్షేత్రానికి మూడామడల క్షేత్రం అని అహోబిలానికి పేరమ్మ. ఆ! అహోబిల నుంచి కూడా 33 గ్రామాలుంటాయి చుట్టుపక్కల. ఇవన్నీ కూడా నారసింహ క్షేత్రం అని వాటన్నిటికి పేరమ్మ. హ్మ్. భగవంతుణ్ణి బోయిలు మోసుకుంటారు. ఇక్కడ ట్రాక్టర్‌లలోనో, రథాల్లోనో ఇంకోటి కాదమ్మా. హ్మ్. దేవుడిని మోసేటువంటి బోయలుంటారక్కడ. ఆ! అంటే 2 గ్రామాల ప్రజలు దేవుడిని మోసేటువంటి బోయలుగా ఉంటారక్కడ. వాళ్ళు 33 రోజుల కాలం పాటు ప్రత్యేకంగా వెళ్లి దేవుడిని మోసుకొని అన్ని గ్రామాలు తిప్పుతూ అక్కడ జరిగేటువంటి ఉత్సవాల్లో పాల్గొని భగవంతుడు తిరిగి అహోబిలానికి వచ్చిన తర్వాత బ్రహ్మోత్సవం ప్రారంభమవుతుంది. అంత ఆహా! విశేషమైందమ్మా అహోబిలంలో. హ్మ్. అయితే ఇక్కడ మనమందరం కూడా సంక్రాంతి, దసరా, హ్మ్. దీపావళి ఇలా పండుగ చేసుకుంటాం కదా! ఆ 33 గ్రామాలు భగవంతుడు వాళ్ళ ఊరికి వెళ్ళినటువంటి రోజు వాళ్ళకి అవన్నీ పండుగలు కలిసొస్తాయి. ఆ రోజే చేసుకుంటారు. హ్మ్. అంటే సాక్షాత్తు నృసింహస్వామి మన దేవుడు మన ఇంటికొచ్చాడు. అంటే అక్కడ కదా! ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి అల్లుడుగానో, కొడుకుగానో భావించి వాళ్ళ పూజలు చేస్తారమ్మా అక్కడ హ్మ్. దేవుడికి. చాలా హ్మ్. అద్భుతమైనటువంటిది. అది చాలా. ఈ ఈ మధ్య కాలంలో హ్మ్. యునెస్కో అవార్డ్‌కి కూడా మనం దాన్ని అవ్వాలి అని చెప్పి చాలా విశ్వ ప్రయత్నం జరుగుతుంది. ఆహా! అన్ని గ్రామాల ప్రజలు దానికి సహకరిస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం అవునండి. కావచ్చు, అన్నీ కూడా చాలా స్వామి అనుగ్రహం. అద్భుతమైనటువంటి సహకారం. ఎందుకంటే ఎక్కడా లేదు. గిరిజన సాంప్రదాయాలు చాలా అత్యద్భుతంగా ఉంటాయి అక్కడ. కదండీ! హ్మ్. భగవంతుడిని చెంచులు వాళ్ళ ఇంటి అల్లుడిగా భావించి పూజ చేసేటువంటి క్షేత్రం. హ్మ్. మనందరం అనుకుంటాం కదా! అందరం దూరంగా ఉంటాం అలాగా. అక్కడ ఆదివంశ చోడగొప్ప స్వామి కాలం నుంచి ఇప్పటిదాకా కూడా హ్మ్. అన్ని వర్గాల వాళ్ళని దగ్గర చేస్తూ అంటే అహోబిల క్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి పనిలోనూ అందరిని దగ్గర చేస్తూ హ్మ్. మనందరం కూడా ఒకటే అనేటువంటి దాన్ని అక్కడ ఇచ్చారు. హ్మ్. మనందరం కూడా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో మనం శ్రీరంగంలో ఉన్నటువంటి ఈ ఉత్సవమూర్తిని నంపెరుమాల్ అంటారు. అంటే హ్మ్. మన దేవుడు అని పేరు ఆయనకి. హ్మ్. ఒక్క అహోబిల క్షేత్రంలో ఉండేటువంటి నరసింహస్వామికి మాత్రము హ్మ్. తిరుమంగయాల చెప్పారు. నమ్ముడే నంబెరుమా అని అంటారు. అంటే అంటే మనతో పాటే ఉండే మన దేవుడు. ఆహా! ఇంకెవ్వరికీ లేదు ఆ పేరు. అంటే హ్మ్. మనతోటే ఉంటాడాయన. ఆ! మన దేవుడు. అంటే ఈ యొక్క సాంప్రదాయాల్ని, ఆచారాలని కూడా అప్పటినుంచి కూడా అందరి దేవుడు ఈయన అని చెప్పేటువంటి దాంట్లో భాగంగానే చేస్తారు.
పారువేట అనేటువంటిది ఎవరైనా మీకు దగ్గరలో ఉండేటువంటి వాళ్ళని ఎవరైనా కూడా అహోబిలం గురించి తెలిసినటువంటి వాళ్ళని ఎవరిని అడిగినా కూడా చెప్తారు పారువేట అంటే ఒక అద్భుతం. అంటే బ్రహ్మోత్సవం అనేటువంటిది చూడటానికి ఎంత కూడా అసలు 2 కళ్ళు సరిపోవండి. మీరు అహోబిలం నుంచి కనుమ పండుగ రోజు సాయంత్రం దేవుడు బయలుదేరి వెళ్తాడమ్మా. ఉమ్. ఆ కనుమ పండుగ రోజు సాయంత్రం బయలుదేరేటువంటి వెళ్ళేటువంటి క్రమంలో 33 గ్రామాల ప్రజలు వచ్చి తీసుకెళ్తారు దేవుణ్ణి. ఓ, అంటే అది నిర్ణయించబడి ఉంటుందండి ముందు ఏ ఊరు వెళ్ళాలి ఎలా ఆ, ఎలా అది అని? అప్పటి నుంచి అమ్మ, ఈ రోజు కాదు. ఆహా, ఆ ప్రక్రియ. 700 సంవత్సరాల నుంచి ఏదైతే ఉందో ఆ ప్రక్రియ గాని ఇప్పటికి కూడా వెళ్తుంది. అంటే దేవుడు 33 గ్రామాల ప్రజలు వచ్చి ఆనాడు అహోబిలాన్ని దాటించి ఒక ఊరు తర్వాత ఒక ఊరు, ఒక ఊరు తర్వాత అందరూ వచ్చి స్వామిని ఎదుర్కొని తీసుకెళ్లడం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. బాగుంటుంది. మీరు చాలా. చెప్తుంటేనే చాలా అద్భుతంగా మనం అనిపిస్తుంది. కూడా మీరు ఈసారి దీక్ష అయిన తర్వాత ఉమ్. దీక్షాకాలం పూర్తయిన తర్వాత మనం ఒకసారి వెళ్తే ఆ గ్రామాలను మనం ఖచ్చితంగా చూడొచ్చమ్మా. ఆ 33 33 గ్రామాలు గ్రామాలు ఖచ్చితంగా చాలా అద్భుతంగా. వెళ్దాం. లేదా అవసరమైతే మనం మధ్యలో ఒక రోజు వెళ్ళి అయినా స్వామి ఎక్కడ పార్వేటలో ఉన్నాడో ఆ గ్రామాన్నైనా దర్శించేటువంటి క్రమం చూద్దాం. ఖచ్చితంగా స్వామి అనుగ్రహం. తప్పకుండా. ఇంకా మీతో రావడం ఇంకా సంతోషం. కానీ అసలు మీరు చెప్తుంటేనే ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆలోచన ఉంది. నిజమే, అవును. ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగదు. తిరుమల గురించి కూడా అండి, తిరుమలలో కూడా నేను గమనించిన పార్వేట మండపం శ్రీవారి పాదాల వైపు వెళ్తుంటే అక్కడ కనిపిస్తుంది మనకి. అవునమ్మా. ఒక రోజు మాత్రమే ఉండి వచ్చేస్తారు స్వామి. అవునమ్మా. కానీ ఇక్కడ నరసింహస్వామి వారు మాత్రం తమ పెళ్లికి పిలుచుకుంటారు. మళ్ళీ ఎప్పుడు తిరిగి అహోబిలం వస్తారండి? 40 రోజులమ్మా. 40 రోజులు ఆయన వచ్చిన వెంటనే స్వామివారికి అష్టోత్తర కలశాభిషేకం చేస్తారు. అయిన తర్వాత బ్రహ్మోత్సవం అంకురార్పణ పీఠాధిపతుల ఆధ్వర్యంలో అహోబిల మండపం బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయి అవి కూడా. 40 రోజుల తర్వాత ఉంటాయి. 40 రోజుల తర్వాత కనుమ వస్తాడు నుంచి. స్వామివారి వెనక్కి. కానీ పార్వేట ఉత్సవం పారువేట. లాస్ట్ టైం కూడా చూసాము, చక్కగా వీడియోల్లో అలా చూసాము. ఈసారి ప్రత్యక్షంగా స్వామిని దర్శించుకునే భాగ్యం మీ ద్వారా కలిగితే ఇంకా సంతోషం. ఖచ్చితంగా వెళ్దాం. ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా వెళ్దాం. తప్పకుండా. సంతోషం గురుగారు. నమస్కారం. నమస్కారం.